కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో రెవెన్యూస్, నెట్ ప్రాఫిట్ లాగా ఇబిడ్డా అనేది డైరెక్ట్ గా ఒక స్టాండర్డ్ ఎలిమెంట్ కాదు. అయినప్పటికీ ఇబిడ్డా అని కంపెనీ యొక్క ఒక ఇంపార్టెంట్ ఫినాన్షియల్ మెట్రిక్ గా చూస్తారు. ఎందుకంటే ఇబిడ్డా అనేది కంపెనీ యొక్క ఆపరేషనల్ స్ట్రెంత్ ని చూపిస్తుంది. అంటే డే టు డే బిజినెస్ యాక్టివిటీస్ నుండి కంపెనీ ఎంత డబ్బును సంపాదిస్తుందో మనకు తెలుపుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో కంపెనీకి వచ్చిన రెవెన్యూస్ నుండి సిఓజిఎస్ అండ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ని మైనస్ చేస్తే మనకు కంపెనీ యొక్క ఇబిడ్డా వస్తుంది. కంపెనీ లోన్స్ మీద కట్టే ఇంట్రెస్ట్లు ఎంత ఉన్నా, గవర్నమెంట్ కట్టే ట్యాక్స్లు ఎంత ఉన్నా, నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అయిన డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్లు ఎంత ఉన్నా వాటితో ఎబిడ్డాకి సంబంధం ఉండదు. ఎందుకంటే ఎబిడ్డా అంటేనే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, టాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్. మరి కంపెనీస్ కి ఎబిడ్డా అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్, ఎబిడ్డా అనేది కంపెనీ యొక్క రియల్ ఫినాన్షియల్ హెల్త్ ని చూపిస్తుంది. అంటే కంపెనీ ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ నుండి డబ్బుల్ని మంచిగా సంపాదిస్తుందా లేదా అన్నది మనకు చూపిస్తుంది. సెకండ్, ఎబిడ్డా ద్వారా ఒకే ఇండస్ట్రీలో ఉన్న రెండు కంపెనీస్ ని ఈజీగా కంపేర్ చేయొచ్చు. మనం కంపేర్ చేసే కంపెనీలకి డిఫరెంట్ లోన్స్, డిఫరెంట్ టాక్స్, డిఫరెంట్ అసెట్స్ ఉన్నప్పటికీ ఆ కంపెనీల యొక్క ఎబిడ్డా అనేది ఆ డిఫరెన్సెస్ అన్నిటిని రిమూవ్ చేసి ఆ రెండు కంపెనీల్లో ఏ కంపెనీ బిజినెస్ ని బెటర్ గా రన్ చేస్తుందో మనకు చూపిస్తుంది. థర్డ్, బ్యాంక్స్ అండ్ లెండర్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఎబిడ్డాని చూసే పెద్ద పెద్ద లోన్స్ ఇవ్వడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఎబిడ్డా ఎక్కువగా ఉన్న కంపెనీస్ కి ఇంట్రెస్ట్ పే చేయడం, లోన్ ని రీపే చేయడం ఈజీ అవుతుంది కాబట్టి. ఫోర్త్, కంపెనీ యొక్క వాల్యుయేషన్ ని కూడా ఈవీ బై ఎబిడ్డా అంటే ఎంటర్ప్రైజ్ వాల్యూ బై ఎబిడ్డా ని చూసి డిసైడ్ చేస్తారు. ఫిఫ్త్, ఒకవేళ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ హై ఇంట్రెస్ట్, డిప్రిసియేషన్, టాక్సెస్ వల్ల లాస్ లో ఉన్నప్పటికీ ఇబిడ్డా అనేది పాజిటివ్ గా ఉంటే ఇన్వెస్టర్స్ స్టిల్ ఆ కంపెనీ మీద, ఆయన బిజినెస్ మీద ఒక మంచి హోప్ తో ఉంటారు. ఇన్ని పాజిటివ్లు ఉన్నప్పటికీ ఈ ఇబిడ్డాలో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఇబిడ్డా అనేది మన కంపెనీ యొక్క రియల్ కాస్ట్ ని ఇగ్నోర్ చేసి చూపిస్తుంది. అంటే కంపెనీకి ఎంత డెప్ట్ ఉన్నది, ఎంత టాక్స్ కడుతుంది, డిప్రిసియేషన్ ఎంత పోతుంది అనేది మనకు చూపించదు. అండ్ కొన్నిసార్లు కంపెనీలు నార్మల్ ఎబిడ్డాకి సమ్ ఎక్స్ట్రా థింగ్స్ యాడ్ చేసి అడ్జస్టెడ్ ఎబిడ్డా నెంబర్స్ తో ప్లే చేసే అవకాశం కూడా ఉంటది. సో ఫైనల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఓన్లీ ఎబిడ్డా నెంబర్స్ ని మాత్రమే స్టడీ చేయడం కాదు, P&L స్టేట్మెంట్ యొక్క బాటమ్ లైన్ అండ్ టాప్ లైన్ అన్నిటిని స్టడీ చేసి కంపెనీ యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ని డిసైడ్ చేయడం బెటర్. ఇది ఎబిడ్డా గురించి. నెక్స్ట్ వీడియోలో డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా జై హింద్.